బ్రేక్ న్యూస్ హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించింది ఫైర్ డిపార్ట్మెంట్. ఈ ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్. కీలక కేసుల ఆధారాలు ధ్వంసమయ్యాయని వస్తున్న వార్తలను ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంత మేరనే ఈ ప్రమాదంలో కాలిపోయిందన్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించిందని, దాంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సురేష్? తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో నిన్న షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అందులో ఉన్నటువంటి సీజ్ మెటీరియల్ దాదాపు 40 కంప్యూటర్లు, ప్రింటర్లు, అదేవిధంగా హార్డ్ డిస్కులు కాలిపోయాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దీనిపైనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి కెమికల్ ల్యాబ్ కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఆస్తి నష్టం కూడా జరగలేదు. కేవలం ఒక సీజింగ్ రూమ్లో ఉన్నటువంటి సీజ్ మెటీరియల్ మాత్రమే మంటల్లో కాలిపోయాయి. అందులో కూడా ముఖ్యమైన ఎవిడెన్స్ ఏమీ లేదు. అంటే సీజ్ చేసినటువంటి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ అంతా కూడా అందులో ఉంటుంది తప్ప ఏదైతే ముఖ్యమైన కేసులకు సంబంధించిన డేటా ధ్వంసమైందని చెప్పేసి వస్తున్న వార్తలను కూడా పోలీసులు ఖండించడం జరిగింది. శిఖా గోయల్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ హెడ్ అయినటువంటి శిఖా గోయల్, డీజీ శిఖా గోయల్ కూడా ఒక ప్రకటన నిన్న విడుదల చేయడం జరిగింది. ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ అందులో జరగలేదు. కేవలం కొన్ని కంప్యూటర్స్, కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు, సీజ్ చేసినటువంటి మెటీరియల్ మాత్రమే అందులో పూర్తిగా ధ్వంసమైనవి, వాటికి సంబంధించి కాలిపోయాయి. కాబట్టి అందులో ఎలాంటి కేసులకు సంబంధించి, అంటే ముఖ్య కేసులకు సంబంధించి బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా ఆమె ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని కోణాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ప్రమాదం పైన చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న పూర్తిగా 2 గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. సకాలంలో ఫైర్ తీసుకొని రావడం జరిగింది. సకాలంలో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా స్పందించింది. అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్మోక్ ఎక్కువగా రావడంతోనే అది బిల్డింగ్ అంతా కూడా వ్యాపించింది. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆ స్మోక్ని అంతా బయటికి పంపించి అక్కడ క్లియర్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్పడం జరిగింది. అయితే ఇక అందులో ఏవైనా కేసులకు సంబంధించి సీజ్ మెటీరియల్ ఉంటే ఆ కేసులకు సంబంధించి మళ్ళీ కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేయబోతున్నారు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏవేవి ధ్వంసమయ్యాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ చెక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎప్పటి నుండి అక్కడ మెటీరియల్ అంతా ఉంది, అందులో ఏ కేసుకు సంబంధించిన హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు అనాలిసిస్ చేసిన తర్వాతే అక్కడ స్టోర్ చేసి ఉంటారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఖచ్చితంగా నాంపల్లి పోలీసులు ఈ ఘటన పైన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అవి నమ్మొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.